బీసీ న్యూస్కి స్వాగతం. సేన ఆధ్వర్యంలో నెల్లూరు పదలకూరు డైకాస్ రోడ్లో గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు మేఘనాథ్ సింగ్, బీజేపీ నాయకులు ఈశ్వరయ్య పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సేనా పేరుతో ప్రవీణ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వారిని అభినందిస్తున్నామన్నారు. సేనా పేరుతో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నామన్నారు. సేనా నిర్వాహకులు ప్రవీణ్ మాట్లాడుతూ సేనా పేరుతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సేనా నాయకులు మా భాష, జమీర్, రాంబాబు, వినోద్, విజయ్, గోపి, తరుణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. పిఆర్ మిత్ర మండలి అంటే ప్రవీణ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో సేవ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభమై ఇప్పటికీ దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది. ఏదైతే లాక్డౌన్ నుంచి అన్ని సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా పేద ప్రజలకి ఎక్కడ ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి అనుగుణంగా వారి మిత్ర మండలి అందరూ కలిసి వారికి సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. అటువంటి ప్రవీణ్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువత ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు డైకాస్ రోడ్లో ఏదైతే అన్నదాన కార్యక్రమం చేపడుతున్నటువంటి ప్రవీణ్ మిత్ర మండలి అందరినీ ప్రశంసిస్తూ ఇటువంటి యువతని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు రావాలి. అదేవిధంగా ప్రవీణ్కి కూడా మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వారందరూ అండగా నిలబడి వారి పట్ల వాళ్ళు ఏదో శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ వారికి ఉపయోగపడేటట్టు వాళ్ళకి వెన్నుతట్టి ప్రోత్సహించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రవీణ్ మిత్ర మండలి మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈశ్వరయ్య గారిని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంగళరావు నగర్ చెందిన ప్రవీణ్ మిత్ర మండలి సేవ అనే కార్యక్రమంతో గత 4 సంవత్సరాలుగా పేదలకి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళు చేసుకునే పనిలో కొంత డబ్బులు మిగిల్చుకొని పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి యువతని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలా. మనం సంపాదించే దాంట్లో కొంత మన వ్యసనాలకు కాకుండా కొంత ఇలాంటి కార్యక్రమాలు ఖర్చు పెడితే రేపు
దేవుడు కూడా మనల్ని బాగా చూస్తాడనేది ఒక నానుడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రవీణ్ని వాళ్ళ మిత్ర మండలిని ఆదర్శంగా తీసుకుని ముందు పోవాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మిత్ర మండలి అన్నదాన కార్యక్రమమే కాకుండా పేదలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏదైనా మంచిది ఎన్నుకొని దాంట్లో కూడా ముందు పోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మరొక్కసారి ప్రవీణ్ మిత్ర మండలికి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పొదలకూరు రోడ్డు డైకాస్ రోడ్ నందు సేన అన్నదాన ప్రసాద కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మన మండల ఈశ్వరయ్య అన్న గారు అలాగే మేఘనాథ్ అన్న గారు రావడం చాలా సంతోషం. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇంకా చాలా అవసరమని, మీ బ్లెస్సింగ్స్తో ఇంకా ముందడుగేస్తామని మీరు రావడం చాలా సంతోషం. అలాగే నా మిత్ర మండలి, నా సహోదరులు వేరే దగ్గర ఉన్నా సరే ఈరోజు వచ్చి నాకు సపోర్ట్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. ఇదే కార్యక్రమం అన్నదానం ఒకటే కాకుండా వేరే అవసరాలు తగ్గట్టు, నిరుపేదలకు అవసరాలు తగ్గట్టు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే అనాథులు ఎవరైనా చనిపోయినా వాళ్ళ అంత్యక్రియలు ఈ సేనా కార్యక్రమం ద్వారా చేయడం జరగబడుతుంది. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఆల్రెడీ మేము సోషల్ మీడియా ద్వారా చాలా అప్డేట్ కూడా ఇస్తున్నాం. నెక్స్ట్ ఈ వర్షాలు, చాలా చలి కాలం కూడా స్టార్ట్ అయింది. వచ్చే నెల రోడ్ల మీద ఉన్న నిరుపేదలకి దుప్పట్ల కార్యక్రమం కూడా చేయబడుతుంది. పెద్దలు వచ్చి బ్లెస్ చేస్తే దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఇది వచ్చి అందరూ బ్లెస్ చేయడం, ఆ మిత్రమండలి కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు ఆశీస్సులతో ఇంకా ముందడుగు వేసి మంచి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు.